కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అభివృద్ధిని గాలికొదిలేశారని, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు, కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను నిలదీశారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. వద్దు, ఎవరు ఆవేశపడద్దు. సభను సక్రమంగా జరగడానికి సహకరించండి. ఎవరు ఆవేశపడద్దు. అవసరం లేదు. కూర్చోడానికి ఏమంటారు? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్నూలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా మారింది. కొద్దిసేపు ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే గతంలో ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఏమాత్రం ఈ యొక్క చొరవ చూపటం లేదు. ఆ యొక్క కౌన్సిలర్ల పట్ల కూడా యొక్క అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగటం లేదు. ఈ యొక్క ఎండాకాలంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవటం లేదంటూ కౌన్సిలర్లు ప్రశ్నించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వ హయాంలో అన్ని మంచిగా జరుగుతున్నాయి, అభివృద్ధి బాగా జరుగుతుందంటూ ఆ టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లు యొక్క వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని సిచ్యువేషన్. అంతేకాకుండా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇప్పటిదాకా ఒక్క పథకం కూడా అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క టీడీపీ కౌన్సిలర్లు అయితే వారిపై దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆ కుర్చీని విసిరేసి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క టీడీపీ కౌన్సిలర్లు చెప్తున్నారో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కావచ్చు పూర్తి స్థాయిలో సరిగ్గా లేదంటూ ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఏమాత్రం అభివృద్ధి అనేది జరగటం లేదు. ఏ సమస్య కూడా ఏ విధంగా ఉందో అదే విధంగా సమస్య ఉంది కానీ ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో చర్చలతో పరిమితం అవుతున్నారు కానీ పూర్తి స్థాయిలో యొక్క కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కవిత. ఓకే లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.